తెలుగు హార్ట్ బీట్ ఛానల్కి స్వాగతం. మొదటి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. మనకు టెట్కి సంబంధించిన ఈవీఎస్ కానీ సైకాలజీ బిట్స్ కానీ మనకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో మీరు సెర్చ్ చేస్తుంటే ఆ వీడియోస్ అనేవి మీకు కనిపిస్తుంటాయి అన్నమాట. ఓకే, ఆ వీడియోస్ కూడా మీరు ఫాలో కాండి. ఓకేనా, రైట్. ఈరోజు మనం సైకాలజీ దానికి బిట్లోకి వెళ్దాం. ఈ సైకాలజీ బిట్లోకి వచ్చేసరికి పెరుగుదల వికాసం గురించి తెలుసుకుందాం. ఏంటి పెరుగుదల వికాసం గురించి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ బిట్ నేను ఏం చేయనంటే మీకు ఆల్రెడీ మొదటి వీడియో కూడా చెప్పిన, నేను ఇక్కడ బిట్స్ ఆప్షన్స్ ఇస్తుంటా. బిట్స్ క్వశ్చన్ యొక్క మొత్తం చదివేసి తర్వాత మీకు ఆప్షన్స్ ఇస్తుంటా. మీరు టకటక అని అక్కడ పక్క పేపర్లన్నా నోట్ చేయండి, లేకపోతే కింద మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చేస్తుండే ఉండండి. క్వశ్చన్ మధ్యలో ఒక 1 minute అని గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 minute అంటే 1 minute కూడా కాదు, ఒక 20 to 10 seconds మధ్య గ్యాప్ ఇస్తాను. ఆ లోపల మీరు ఆన్సర్ చేయాలని అనుకుంటున్నా. ఓకేనా, లెట్స్ గో స్టార్టెడ్. పెరుగుదల వికాసం గురించి మొదటి క్వశ్చన్, వ్యక్తి పరిణితి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పుని ఏమంటారు? మరొకసారి, వ్యక్తి పరిణితి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పుని ఏమంటారు? ఏ అభ్యసనం, బి వికాసం, సి పెరుగుదల, డి పరిపక్వత. ఓకే, లెట్స్ గో స్టార్ట్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి బి వికాసం. ఏంటి ఆన్సర్? బి వికాసం. వ్యక్తి పరిణతి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పును ఏమంటారు? వికాసం అంటారు. ఓకే, నెక్స్ట్, ఏది లేనప్పుడు, రెండవది, ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు. అంటే ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు. ఆప్షన్స్: ఏ పెరుగుదల, బి అభ్యసనం, సి ప్రేరణ, డి వికాసం. స్టార్ట్ చేయండి ఆన్సర్ చెప్పడం. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆన్సర్ బి అభ్యసనం. అభ్యసనం లేనప్పుడు వ్యక్తిలో పరిపక్వత జరగదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సాధారణ పరిస్థితులలో 2 అండాలు విడుదలైనప్పుడు భిన్న సుక్త కణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి. అసాధారణ పరిస్థితుల్లో 2 అండాలు విడుదలైనప్పుడు భిన్న సుక్త కణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు? ఆప్షన్ చూడండి. ఏ అసమరూప కవలలు, బి సమరూప కవలలు, సి త్రికవలలు, డి ఏది కాదు. ఆప్షన్ మరొకసారి. అసమరూప కవలలు, సమరూప కవలలు, త్రికవలలు, డి అనేది ఏది కాదు. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి మూడవది ఏ అసమరూప కవలలు. అంటే అసాధారణ పరిస్థితులు 2 అందాలు విరిగినప్పుడు భిన్న శుక్రకణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు? అసమరూప కవలలు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, జీవితానికి పునాది దశ ఏదన్నమాట. ఓకే, ఆప్షన్స్ కి ఏ బాల్య దశ, బి శైశవ దశ, సి యవ్వన దశ, డి వయోజన దశ. ఓకే, ఆన్సర్ గివ్ చేయండి. ఓకే, ఆన్సర్ నాలుగవది బి శైశవ దశ. ఏది? శైశవ దశ. అంటే జీవితానికి పునర్దశ ఏది? శైశవ దశ. ఓకే, ఐదవది చూడండి. పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్టు కనిపించే దశ. ఐదవది ఉత్తర బాల్య దశ,
ఏ. బి అనేది పూర్వబాల దశ, సి యవన ఆరంభ దశ, డి కౌమార దశ. పిల్లలు అకస్మాత్తు మార్పు చెందినట్టు కనిపించే దశ. ఓకే, దీని ఆన్సర్ అనేది మీకే వదిలిస్తున్నాను. ఈ ఆన్సర్ ఖచ్చితంగా మీరు కామెంట్లో పెట్టండి. దీనికి నేను ఆన్సర్ గిస్ చేయ. ఓకే, ఈ 5వ దానికి పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్టు కనిపించే దశ ఉత్తర బాల దశ, పూర్వ బాల దశ, యవనారంభ దశ, డి కౌమార దశ. ఇది మీరు ఖచ్చితంగా కామెంట్లో చేయండి. దీనికి ఆన్సర్ అనేది మీరే గిస్ చేయాలా. ఓకే, మీరు దీనికి ఆన్సర్ తెలియని వాళ్ళు కూడా కింద కామెంట్లో ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ 6th పిల్లల్లో భయం కంటే ఎక్కువ కనిపించే ఉద్వేగం. పిల్లల్లో భయం కన్నా ఎక్కువగా కనిపించే ఉద్వేగం. ఏ ఆనందం, బి కోపం, సి అసూయ, డి ప్రేమ. ఆన్సర్ గిస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి పిల్లల్లో భయం కంటే ఎక్కువ కనిపించే ఉద్వేగం ఏంటిది అన్నట్టు బి కోపం. ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది బి కోపం. ఏంటిది బి కోపం. ఓకే, 7వ క్వశ్చన్ చూడండి. విజ్ఞాన తృష్ణ ఈ దశలో కనిపిస్తాయి. విజ్ఞాన తృష్ణ ఈ దశలో కనిపిస్తాయి. ఏ శైశవం, బి పూర్వ బాల్యం, సి ఉత్తర బాల్యం, డి యవ్వనారంభ దశ. గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి బి పూర్వ బాల్యం. ఆన్సర్ వచ్చేసరికి బి పూర్వ బాల్యం. అంటే విజ్ఞాన దృష్ట ఈ దశలో కనిపిస్తుంది. దీంట్లో పూర్వ బాల్యం. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. 8వ ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడానికి ఏమంటారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడానికి ఏమంటారు? ఏ మూర్త భావన, బి అమూర్త భావన, సి ఆత్మ భావన, డి సంయోజక భావన. ఆన్సర్ గిస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 8వ ఆన్సర్ చూడండి. ఏంటిది సి ఆత్మభావన. ఏంటిది సి ఆత్మభావన. అంటే వ్యక్తి తన గురించి తన పరిసరాల గురించి అవగాహన చేసుకునేది ఏంటిది ఆత్మ భావన. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9th వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రతిపాదికలు అవుతాయి? వ్యక్తి భావ ప్రకటనలకు ఏవి ప్రతిపాదికలు అవుతాయి? ఏ సంకేతాలు, బి ప్రతీకాలు, సి భావనలు, డి ఆలోచనలు. ఏంటిది సంకేతాలు, ప్రతీకలు, భావనలు, ఆలోచనలు. గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి సి భావనలు. భావ ప్రకటనకు ఏ ప్రతిపాదికలు? భావనలు. ఏంటి ఆన్సర్? భావనలు. ఓకే, 10వ చూడండి క్వశ్చన్. అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం. మరొకసారి, అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం. ఏ ఉత్సాహం, బి సహకారం, సి ఆనందం, డి పోటీతత్వం. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి డి పోటీతత్వం. ఏంటి ఆన్సర్? డి పోటీతత్వం. అసూయ వల్లనే ఏం ఏర్పడుతుంది? పోటీతత్వం అనేది ఏర్పడుతుంది. ఓకే,
నెక్స్ట్ 11 చూడండి. స్కిమ్మాటా అనగా ఏ బొమ్మలతో ఆట, బి స్మృతి చిహ్నాలు, సి సంజ్ఞాత్మక నిర్మితులు, డి బొమ్మరిల్లు కట్టుకొనుట. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి సి సృజనాత్మక నిర్మితులు. ఓకే, నెక్స్ట్ 14 చూడండి. 12 చూడండి. 12 ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ. ఏ మూర్త ప్రబలక దశ, బి అమృత ప్రబలక దశ, సి నియత ప్రబలక దశ, డి పూర్వ ప్రబలక దశ. 12వ క్వశ్చన్ గీసేయండి. ఓకే, ఆన్సర్ చూడండి. 12వది ప్రాణులని వాటికి ప్రాణం ఆపాదించే దశ ఏంటిది? పూర్వ ప్రబాలక దశ. డి ఏంటిది? డి పూర్వ ప్రబాలక దశ. ఓకే, నెక్స్ట్ 13వది చూడండి. ఉపాధ్యాయుడు మొదట అంకెలు నేర్పిన తర్వాత సంఖ్యలు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అనుసరించాడు? మరోసారి క్వశ్చన్ 13 చూడండి. ఉపాధ్యాయుడు మొదట అంకెలు నేర్పిన తర్వాత సంఖ్యలు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అనుసరించాడు? ఓకే, ఆప్షన్స్: ఏ వికాస అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, వికాసం సంకుచితమైనది, వికాసం క్రమానుగతమైంది, డి ఏది కాదు. ఏ వికాస అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, బి వికాసం సంకుచితమైంది, సి వికాసం క్రమానుగతమైంది, డి ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి. ఇది కూడా మీకే ఆప్షన్ ఇస్తున్నా. ఈ 13వది కూడా మీరే ఆప్షన్ చేయండి. రేపు ఇంతకుముందు కూడా ఇచ్చినా కదా, ఇది కూడా మీరే గెస్ చేయండి 13వది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 14 చూడండి. ద జాక్స్ గ్రంథ రచయిత. ఓకే, చూడండి. ఏ గోర్డన్, బి కల్లాక్, సి గోడార్డ్, డి డగ్డేల్. ఆన్సర్ గెస్ చేయండి. ఇది చాలా సింపుల్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? డి డగ్డేల్. ఏంటిది ఆన్సర్? డి డగ్డేల్. ఓకే, నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది ఏ హర్లాక్, బి వుడ్వర్త్, సి స్టాన్లీ హాల్, డి షేక్స్పియర్. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. 15వది. ఆన్సర్ వచ్చేసరికి చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది ఎవరు చెప్పండి? డి షేక్స్పియర్. ఓకే, నెక్స్ట్ 16 చూడండి. 16వది చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది? మరోసారి క్వశ్చన్. చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది? ఏ కౌమరం, బి బాల్యం, సి వయోజన, డి శైశవ. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి బాల్యం దశలోనే
చలనాత్మకంగా అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది. బి బాల్యం. ఓకే, నెక్స్ట్ చూడండి 17వది నాయకారాధన భావన ఏ దశలో ఉంటుంది? నాయకారాధన భావన ఏ దశలో ఉంటుంది? ఏ కౌమరం, బి బాల్యం, సి శైశవం, డి వయోజన. ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి నాయకారాధన భావన ఏ దశలో ఉంటుందంటే ఏ కౌమర దశలో ఉంటుంది. హీరోయిన్ ఎక్కువ ఇష్టపడడం అనేది దేంట్లో ఉంటుంది? కౌమర దశలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 18వది క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి? మరొకసారి 18వది క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ ఉత్తర బాల దశ, బి పూర్వ బాల దశ, సి పూర్వ కౌమర దశ, డి శైశవ దశ. ఆన్సర్ చేసేయండి. ఓకే, 18 చూడండి క్రీడల ద్వారా విద్యాంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆన్సర్ వచ్చేసరికి బి పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో క్రీడల ద్వారా విద్యాంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ 19 చూడండి వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన లేదా ఉపయోగకరమైన పరిస్థితి అవసరం అన్నది ఎవరు? ఓకే, మళ్ళొకసారి క్వశ్చన్ 19 వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన లేదా ఉపయోగకరమైన పరిస్థితులే అవసరం అన్నది. ఆప్షన్ చూడండి. ఏ నార్మల్ మియర్, బి గెస్సెల్, సి గెస్టాల్, డి పియాజీ. ఆన్సర్ వచ్చేసరికి 19వది నర్మన్ మియర్. అంటే వ్యక్తి మనుగడ వికాసానికి కావాల్సింది లేదా ఉపయోగకరమైన పరిస్థితులు అవసరం అన్నది ఎవరు? నర్మల్ మియర్. ఆప్షన్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్ 20 చూడండి 20 మానసిక అవసరాలకు మరో పేరు. మానసిక అవసరాలకు మరో పేరు. ఏ ప్రాథమిక అవసరాలు, బి గౌణ అవసరాలు, సి ద్వితీయ శ్రేణి, డి వచ్చేసరికి బి మరియు సి. ఆప్షన్ తీసేయండి. ఆన్సర్ వచ్చేసరికి డి. ఏంటిది? గౌణ అవసరాలు మరియు ద్వితీయ శ్రేణి అవసరాలు. అంటే ఆన్సర్ వచ్చేసరికి డి. ఓకే, నెక్స్ట్ 21 వ్యక్తి పట్ల వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతే వైఖరి అన్నది ఎవరు? మళ్ళొకసారి వ్యక్తి పట్ల వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యక్ష ప్రవృత్తి లేదా సంసిద్ధతే వైఖరి అన్నది. ఆప్షన్స్ ఏ కర్న్ అసర్, బి సూజీ, సి అనస్టసీ, డి కడ్జ్. ఇరవై ఒకటోది ఆన్సర్ గీసేయండి. ఆన్సర్ వచ్చేసరికి వ్యక్తి పట్ల వస్తువు పట్ల పరిశీలించే ప్రత్యక్ష ప్రవృత్తి లేదా సంసిద్ధత వైఖరి అన్నది ఎవరు? కర్న్ అసర్. ఏంటిది? కర్న్ అసర్. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి వైఖరులను కొలిచే మాపనం కానిది. అంటే వైఖరులను కొలిచే మాపనం కానిది ఏది అన్నమాట. ఓకే, ఆప్షన్ చూడండి. థర్స్టన్ వైఖరి మాపని, బి మెన్స్ట్రోటా వైఖరి మాపని, సి బొరగస్ సోషల్ డిస్టర్బ్స్ కొలబద్ద, డి
గట్ ఎన్ కులబద్ద. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏసిడి. ఇవన్నీ కూడా వైఖరిని కొలిచే మాపనం. ఆన్సర్ వచ్చేసరికి బి, మినుసుట వైఖరి మాపని. ఏంటిది? వైఖరిని కొలిచే మాపని కానిది. ఓకే, మీరు ఆన్సర్ దీంట్లో వైఖరి ఉన్నదని ఇది కాదనుకున్నారు. ఆన్సర్ కరెక్ట్ పర్ఫెక్ట్ చదివితే మీకు ఇది గుర్తుంటుంది. నెక్స్ట్ 23 చూడండి. 23 వచ్చేసరికి యూద జీవనం అనగా. యూద జీవనం అనగా ఏ, ఒంటరిగా జీవించాలనే కోరిక. బి, దయతో చంపడం. సి, తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక. డి వచ్చేసరికి పైవన్నీ. యూద జీవనం అనగా ఏంటిదో గెస్ చేయండి. ఓకే, స్టార్టెడ్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి యుధ జీవనం అనగా సి, తన చుట్టూన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక. ఏంటిది? తన చుట్టూన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక ఏంటిది? యుధ జీవనం. ఓకే, నెక్స్ట్ 24 చూడండి. నవజాతి శిశువులో మొదట కనిపించేది. నవజాతి శిశువులో మొదట కనిపించేది. ఏ, ఏడుపు. బి, ఉత్తేజం. సి, ఉద్వేగం. డి, వాత్సల్యం. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి బి, ఉత్తేజం. నవజాత శిశువుల మొదట కనిపించేది ఉత్తేజం. చాలా మంది ఏర్పడుకుంటారు పుట్టగానే ఏడుస్తారని. అది భావోద్వేగం గురించి కింద వస్తుంది. ఇక్కడ ఇదేంటిది? మొదట కనిపించేది ఉత్తేజం. ఓకే, ఏడుపు అనేది కాదు, గుర్తుంచుకోండి ఇది. ఓకే, 24 ఏంటిది? ఆన్సర్ వచ్చేసరికి బి, ఉత్తేజం. నెక్స్ట్ 25 చూడండి. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వాత్సల్యం ఉండటం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వాత్సల్యం ఉండటం. ఏ, తిరోగమన సూత్రం. బి, పతిగమన సూత్రం. సి, వైవిధ్య సూత్రం. డి, స్వరూప సూత్రం. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఒకే తల్లిదండ్రులు జన్మించిన పిల్లలు వ్యత్యాసం ఉండడం. ఏంటిది? వ్యత్యాసం ఉండడం అనేది సి, వైవిధ్య సూత్రం. ఇది ఏంటిది? వైవిధ్య సూత్రం. అంటే ఒకే తల్లిదండ్రులు జన్మించిన పిల్లలు వేరు వేరు ఉంటే ఏంటిది? అది వైవిధ్య సూత్రం కిందకి వస్తుంది. ఆప్షన్ వచ్చేసరికి సి. ఆప్షన్ ఏంటిది? సి, వైవిధ్య సూత్రం. ఓకే, నెక్స్ట్ 26 చూడండి. వ్యక్తిపై పనిచేసే బయటి కారకాలన్నింటినీ సముదాయమే పరిసరం అన్నది ఎవరు? మన ఆన్సర్ క్వశ్చన్ చూడండి. వ్యక్తిపై పనిచేసే బయట కారకాలన్నింటినీ సముదాయమే పరిసరం అన్నది ఎవరు? ఏ, మెండల్. బి, వుడ్వర్. సి, రూసో. డి, గాల్టన్. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 26 ఏంటిది? వుడ్వర్. ఆన్సర్ వచ్చేసరికి వుడ్వర్డ్. వుడ్వర్ ఏమన్నారు? వ్యక్తిపై పనిచేసే బయటి కారకాలన్నిటి సముదాయమే పరిసరం అన్నది ఎవరు? వుడ్వర్. ఓకే, 27 క్వశ్చన్ చూడండి.
జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది? జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది? ఏ పూర్వ బాల దశ, బి ఉత్తర బాల దశ, సి శైశవ దశ, డి నవజాత శిశువు దశ. ఆన్సర్ గెస్ చేయండి. చూడండి 27 27 ఆన్సర్. జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది? ఆన్సర్ వచ్చేసరికి సి శైశవ దశ. సి శైశవ దశ. ఓకే, 28 చూద్దాం. భూత భవిష్యత్తు వర్తమానాల మధ్య వ్యత్యాసాలను గుర్తించే దశ. భూత భవిష్యత్తు వర్తమానాల మధ్య వ్యత్యాసాలను గుర్తించే దశ ఏది? ఏ శైశవ దశ, బి బాల్య దశ, సి పూర్వ కౌమార దశ, డి ఉత్తర కౌమార దశ. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 28 బి బాల్య దశ. బి బాల్య దశ అంటే భూత భవిష్యత్తు వర్తమానాన్ని వ్యత్యాసం గుర్తించే దశ ఏంటిది? బాల్య దశ. నెక్స్ట్ 29 చూడండి. పదిలపరుచుకునే భావన, విశ్లేషణ శక్తి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? అంటే పదిలపరుచుకునే భావన, విశ్లేషణ శక్తి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? ఏ మూర్త ప్రచాలక దశ, బి అమృత ప్రచాలక దశ, సి నేత ప్రచాలక దశ, డి పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏ మూర్త ప్రచాలక దశ. పదిలపరుచుకోవాలని భావన, విశ్లేషణ శక్తి ఏ దశ అభివృద్ధి చెందుతుందంటే మూర్త ప్రచాలక దశ. ఓకేనా. నెక్స్ట్ 30 క్వశ్చన్ అండి. ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణి, వైఖరి అన్నది ఎవరు? ఓకే, మరోసారి. ప్రపంచంలో ఒక వస్తువును, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణి, వైఖరి అన్నది ఎవరు? ఆప్షన్స్: ఏ కడ్జ్, సి సూజీ, సి అనస్టసీ, డి కర్న్ అసర్. ఆన్సర్ గెస్ చేయండి. 30. ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? ఏ కడ్జ్. నెక్స్ట్ 31 చూడండి క్వశ్చన్. వైఖరి ఎంత ప్రతిష్టంగా ఉంది అనే విషయాన్ని నిర్ణయించేది. మరోసారి క్వశ్చన్. వైఖరి ఎంత ప్రతిష్టంగా ఉంది అనే విషయాన్ని నిర్ణయించేది. ఏ వ్యాప్తి, బి తీవ్రత, సి దిశ, డి అన్ని. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి బి తీవ్రత.
అంటే బి తీవ్రత. వైఖరి ఎంత పటిష్టంగా ఉందన్న విషయాన్ని నిర్ణయించేది బి తీవ్రత. ఓకే. నెక్స్ట్ 32 లాస్ట్ క్వశ్చన్ ఇది. ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసం సరిగా జరగదు? ఈ సింపుల్ క్వశ్చన్ గెసేయచ్చు. ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసం సరిగా జరగదు? ఆప్షన్ సరికి ఏ ఉద్వేగ వికాసం, బి శారీరక వికాసం, సి ప్రజ్ఞ వికాసం, డి సాంఘిక వికాసం. ఆన్సర్ గెసేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఏకాకి పెరిగిన వ్యక్తిలో ఏ వికాసం సరిగ్గా జరగదు అనమాట. డి సాంఘిక వికాసం జరగదు. ఏం జరగదు? సాంఘిక వికాసం జరగదు. ఓకే. ఇక్కడ 2 బిట్స్ అనేది మీకోసం వదిలేసిన, అది మీరే గెస్ చేస్తారని. ఓకేనా? ఆ ఆన్సర్ మీరే గెస్ చేయండి. 2 మనకు 5th 1 నెక్స్ట్ 13 ఇవి 2 కూడా ఆన్సర్ నిధి చేసిన. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఏ వీడియో నేను అప్లోడ్ చేస్తే పూర్తిగా చూడండి. ఎందుకంటే ఒక 30 నిమిషాలు 32 నిమిషాలు మీకు వీడియోని ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ చేసేంత ఓపిక లేకుంటే మీరు ఇంకా ఫ్యూచర్లో జాబ్ ఏం కొడతారు? మీరు ఎలాగో ఓపిక ఉండగలుగుతారు. కాబట్టి ఫస్ట్ లాస్ట్ వరకు వీడియోని చూడండి. చూస్తే మీకు ఏదైనా వస్తుంది. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతే మీరు కరెక్ట్ ప్రిపేర్ అయినట్టు ఉండదు. మీరు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుని కూడా లాభం ఉండదన్నమాట. ఖచ్చితంగా ఇలా బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? ఓకే మరి.